నమస్తే. వెల్కమ్ టు ఆర్‌పీ 70 న్యూస్. సాయంపేట మండలం కొప్పుల గ్రామంలో తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మాకు ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, ఆటో డ్రైవర్ యూనియన్ ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మరియు మామిడి శంకర్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మాట్లాడడం జరిగినది. ఆటో డ్రైవర్లకు న్యాయం, ఆటో డ్రైవర్లకు న్యాయం, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ఆటో యూనియన్ మాది. ఈ మహాలక్ష్మి పథకం కింద మా ఆడవాళ్లకు మంచి మేలు జరుగుతుంది, కానీ ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు మేము అందరం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. మా పిల్లలను సాదుకునే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇప్పుడు ఆటోల మీద ఫైనాన్సులు తెచ్చుకొని, పిల్లల మీద పుస్తల తాడు కుదబెట్టుకొని ఫైనాన్స్ తెచ్చుకొని రోడ్ల మీద బతకడానికి మేము జీవనోపాధి పొందుతుంటే, మీరు తెచ్చిన మహాలక్ష్మి పథకంతో బస్సులకే ఆడవాళ్ళు పోవడం వల్ల ఆటోలకే పరిస్థితి ఇవ్వలేదు లేదు. కావున దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఈ మహాలక్ష్మి పథకాన్ని వెంబటే రద్దు చేసి మా ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించడానికి తగు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం సార్. మా పరిస్థితి చిందరవందరగా ఉన్నది. రేపు ఇట్లనే కొనసాగితే మా ఆటో డ్రైవర్లు అందరం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. కావున సార్ మీరు దయచేసి దీన్ని త్వరగతగా మాకు ఏమైతే అన్నారో ఈ 12,000 సంవత్సరానికి 12,000 అన్న ముచ్చట, దాంతోపాటు మా జీవనోభివృద్ధికి నెలకు ఎంతో ఒక 5,000 6,000 ఇచ్చి సార్ మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని త్వరగతగా ఈ అసెంబ్లీ సమావేశంలో మేము చెప్పిన సమస్యలు కూడా త్వరగతిగా పూర్తి చేసి మా ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడకుండా కాపాడాలని కోరుకుంటున్నాము. గత 30 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్లకు ఏ గవర్నమెంట్ వచ్చినా సార్, ఈ ఆటో డ్రైవర్ల మీద ఎవరు ఇంతవరకు ఇంత దారుణమైన వ్యవస్థ జరగలేదు సార్. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ వెళ్ళింది, తర్వాత 10 సంవత్సరాలు టీడీపీ వెళ్ళింది, తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వెళ్ళినా కూడా ఈ చిన్న కుటుంబాలు, పేదరికం ఉన్న కుటుంబాల్లో బతుకుతున్న మా ఆటో డ్రైవర్ల మీద ఏ గవర్నమెంట్ చిన్న చూపు చూపెట్టలేదు సార్. మీరు దయచేసి మా మీద ఈ చిన్న చూపు చూపెట్టి మమ్మల్ని ఈ ఇబ్బందికరంగా చేయడం జరుగుతుంది సార్. ఈ మహాలక్ష్మి పథకం కింద ఈ మహాలక్ష్మి పథకాన్ని సవరణ చేయండి, లేకపోతే ఈ మహాలక్ష్మి పథకాన్ని తీసేసి మా ఆటో డ్రైవర్లకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అక్కడ